శ్రీమాత్రే నమ. సుఖమహర్షి ఆవిర్భావం గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. శ్రీదేవి భాగవతంలో పూర్వం వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమంలో నివసిస్తున్నాడు. తపస్సు చేసుకుంటున్న మహర్షికి ప్రతిరోజు ఒక పిచుకుల జంట కనిపించేది. వాటి మధ్య ఉన్న అనురాగం మహర్షికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పిచుక పిల్లకి నోటిలో ఆహారం అందించే దృశ్యం వ్యాసుడి మనసుని ఆకర్షించింది. పక్షులకే ఇంతటి ప్రేమానురాగాలుంటే మనుషులకి ఎంత ఉంటుందో. వివాహం చేసుకున్న దంపతులు వారి అనురాగ ఫలితాలైన పుత్రులని చూసి ఆనందిస్తారు. వార్ధక్యంలో సంపాదించి సుఖపెడతారు. ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా చివరికి చితికి నిప్పు అంటిస్తాడు కదా, గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్న కుమారుని తనివి తీరా కౌగిలించుకుని లాలించడం అనేవి రెండు ఉత్తమమైన సుఖాలు. అపుత్రస్య గతిన్నాస్తి అంటారు కదా. ఉత్తమ గతులను కలిగించేవాడు పుత్రుడే అనుకుంటూ అనేక విధాలుగా ఆలోచిస్తున్న వ్యాసుడి మనసు వికలమయ్యింది. ఏదేమైనా సరే పుత్రుడి కోసం తపస్సు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మేరు పర్వతానికి చేరుకున్నాడు. ఎవరిని గురించి తపస్సు చేయాలో అని ఆలోచిస్తున్న వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నీ హృదయ పద్మంలో ఆ మహాదేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక తీరుతుందని సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించిన వ్యాసుడికి మహావైరాగ్య సంపన్నుడైన శుకుడు యాగాగ్నిని మదించే కొయ్య పాత్ర యందు జన్మించాడు. వ్యాసుడు అతడికే దేవి భాగవతాన్ని వినిపించి చదివించాడు. అప్పుడే నేను కూడా విన్నాను అని చెప్పాడు సుతుడు. హయగ్రీవ అవతారం గురించి తెలియజేసుకుందాం. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో మహాభయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి సమానమైన ప్రదేశంలో ఎక్కుపెట్టిన ధనుస్సుని నేలకి ఆనించి పెట్టుకొని పైకొసికి గడ్డం ఆనించి శరీర భారానంతటిని ధనుస్సుపై మోపి నిలబడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసట వల్లనో దైవ యోగం వల్లనో విష్ణుమూర్తికి నిద్ర పట్టింది. అది గాఢ నిద్రగా మారింది. చాలా కాలం గడిచిపోయింది. యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువే కదా. దేవతలంతా యజ్ఞం చేయాలనుకున్నారు. విష్ణుమూర్తి అనుమతి తీసుకుందామని వైకుంఠానికి వెళ్ళిన దేవతలకి అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధరంగంలో ధనుస్సుని ఆధారంగా చేసుకుని నిలబడి నిద్రపోతున్న విష్ణువు కనిపించాడు. హఠాత్తుగా అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అంతమంది కూడా అతని రాక వల్ల ఏర్పడిన శబ్దానికి కూడా కేశవుడు లేవలేదు. నిద్ర లేపడం మహాపాపం. విష్ణువుని నిద్ర ఎట్లా లేపాలి? పోనీ నిద్ర లేపడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు. ఇంద్రుడు యజ్ఞాన్ని ఆపలేం కదా అనే సందేహాన్ని వెలుగుచ్చాడు శంకరుడు. శ్రీమాత్రే నమః. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఒక చెదపురుగుని సృష్టించాడు. ఆ పురుగుని వెంటి నారిని తినమని ఆదేశించాడు. అప్పుడు ధనుసు క్రిందికి జారుతుంది. విష్ణువు నిద్రలేస్తాడు. దేవతలు అనుకున్న పని పూర్తవుతుంది అని ఒక ఆలోచన చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. కానీ చెదపురుగుకి సందేహం వచ్చింది. చెదపురుగు బ్రహ్మదేవుడితో జగద్గురువు అయిన శ్రీయంపతికి నిద్రాభంగం ఎట్లా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యం విడదీయడం, తల్లి బిడ్డలను వేరు చేయడం అనేవి బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు కదా. అంతటి పాపకార్యం చేస్తే నాకు ఏమి లాభం వస్తుంది? వింటినారిని కొరికితే నాకేమి ప్రయోజనం? సమస్త పాపాలకి మూలం స్వార్థమే కదా. ప్రయోజనమను దిశ నమం దోపి ప్రవర్తతే. ఎంత తెలివి తక్కువవాడైనా ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యడు అన్నట్లుగా చెదపురుగు కూడా తను చేసిన పని వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది అని అడిగింది బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు, యజ్ఞంలో నీకు భాగం కల్పిస్తాను. హోమకుండాలలో హవిష్యులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలన్నీ నీవే. వెళ్ళు, తొందరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవతల పని చేసి పెట్టు అని చెప్పి చెదపురుగుని ఒప్పించాడు. చెదపురుగు నెమ్మదిగా వెళ్ళి నేల మీద ఆని ఉన్న ధనస్సు కోశ దగ్గర నారిని కొరికింది. వెంటనే
ధనుస్సు ఎగిరిపడింది. భూమి ఆకాశాల ఆ శబ్దం ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. ప్రపంచం అంతా అల్లకల్లోలమవుతుంది. సూర్యుడు అస్తమించడంతో దట్టంగా చీకట్లు వ్యాపించాయి. ఏమి జరుగుతుందో ఏమో తెలియక దేవతలంతా కంగారు పడుతున్నారు. ధనుస్సుపై ఆనించి ఉన్న దేవదేవుడి శిరస్సు క్షణకాలంలో దిగి ఎగిరి ఎక్కడో పడింది. ఆ తర్వాత చీకట్లు తొలగిపోయాయి. బీభత్సం తగ్గిపోయింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. అది చూసి దేవతలు భయపడ్డారు, ఆశ్చర్యపోయారు, గొల్లుమన్నారు. ఇంతటి దారుణం ఎట్లా జరిగింది? దేని చేత ఛేదించడానికి వీలు కాని అచ్యుతుడివి కదా, మా స్వార్థం గురించి ఆలోచించి యజ్ఞపురుషుడివైన నిన్నే పోగొట్టుకున్నాం. స్వార్థం ఎంతటి పనైనా చేయిస్తుందనడానికి మేము చేసిన పనే నిదర్శనం. మేము చేసిన స్వయంకృత అపరాధానికి ఎవరిని మాత్రం ఏమంటాం? ఇక మమ్మల్ని రాక్షసుల బారి నుండి ఎవరు రక్షిస్తారు అంటూ దుఃఖిస్తున్నారు. దేవతల గోడు వింటున్న దేవగురువు బృహస్పతి, దుఃఖించకుండా ధైర్యం తెచ్చుకోండి, ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టండి. దైవబలము పురుష ప్రయత్నము రెండూ సమానమే. ఇప్పుడు మనం ఉపాయాన్నే ఆలోచించాలి. అన్ని వేళలా అన్ని విధాల దైవం కన్నా పురుష ప్రయత్నమే ఫలిస్తుంది అన్నాడు. బృహస్పతి మాటలకి ఇంద్రుడికి కోపం వచ్చింది. పౌరుషం ఎందుకు పనికొస్తుంది? దైవశక్తికి మించినది మరొకటి లేదు. దైవశక్తికి తిరుగులేదు. లేకపోతే మనందరం చూస్తుండగానే విష్ణువు శిరస్సు ఎగిరిపోయింది అన్నాడు. జరిగిన సంఘటన వలన కలిగిన ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న బ్రహ్మదేవుడు, దేవేంద్ర, శుభమైన అశుభమైన కాలమే తెచ్చిపెడుతుంది. ఎంతటి వాళ్ళైనా దాన్ని అనుభవించి తీరాల్సిందే. దైవ ఘటన నుండి తప్పించుకొని బయటపడడం ఎవరికీ వీలు కాదు. శరీరం ఉన్నంత వరకు సుఖదుఖాలనేవి తప్పవు. ఒకసారి శివుడు నా శిరస్సుని ఖండించాడు. శివుడికేమో శాపం వల్ల లింగపాతమయ్యింది కదా. అట్లాగే ఇప్పుడు శ్రీహరి శిరస్సు ఏ సముద్రంలోనూ పడిపోయి ఉంటుంది. నువ్వు మాత్రం దేవేంద్రుడివి కదా. నీకు శరీరం అంతా పొడలు వచ్చాయా? బంగారం సంభాషణ ఎన్నిసార్లు నీ చెయ్యి దాటిపోయింది? రాజ్యభ్రష్టుడివై ఎక్కడెక్కడో తలదాచుకున్నావా? లేదా కనుక తప్పించుకోలేని దుఃఖాన్ని గురించి ఆలోచించక తరువాత చేయవలసిన దానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. చింతయంతు మహామాయం విద్యం దేవీం సనాతనం సా విదాస్యాతినాం కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగత్తాత్రిం సర్వేషం జననీ తదా యా సర్వామిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. సనాతన స్వరూపిణి అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని జ్ఞానం చెయ్యండి. ఆ పరాశక్తి నిర్గుణ స్వరూపిణి, బ్రహ్మ విద్య స్వరూపిణి అయిన ఆ జగన్మాత తప్పక మనకి దారి చూపిస్తుంది. ప్రపంచాన్ని సృష్టించి పోషించేది ఆమె కదా. ఈ 3 లోకాల్లో చరాచర ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఆ మహాశక్తి స్వరూపిణి ప్రార్థించమని చెప్పాడు. బృహస్పతి సలహా మేరకు దేవతలంతా మహామాయాదేవిని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు 4 మాతృ సూక్తాన్ని గానం చేశాయి. ఓ దేవి మహామాయ, నీకు నమస్కారం. ప్రపంచోత్పత్తికి కారణం నువ్వే. శుభప్రదమైన దానవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడి కోరికలను తీర్చేదానవు, ప్రాణికోటికంతటికి ప్రాణస్వరూపంగా ఉన్నది నువ్వే. జీవకోటినంతటికి ఆధారము నువ్వే. తెలివి, కలిమి, బలిమి, వెలుగు, ఓర్పు, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి ఇవన్నీ నీ స్వరూపాలే. ఉద్గీతంలో అర్ధమాత్రము నువ్వే. గాయత్రివి నువ్వే. జయ విజయ ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ మొదలైనవన్నీ నీ స్వరూపాలే. ముల్లోకాలను సంధానపరిచే దయామయివి నువ్వే. సమస్తానికి తల్లివి నువ్వే. లోకాలన్నిటికీ హితం చేస్తావు. వరణ్యావు, వాగ్బీజానివి, ఈ సంసార బంధ వినాశినివి, త్రిమూర్తులని, అష్టదిక్పాలకులని నువ్వే సృష్టించావు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో నువ్వే ముఖ్యమైన వాటిలో ముఖ్యమైన దానివి. భువనాలన్నిటినీ సృష్టించాలి అనుకున్నప్పుడు నువ్వే త్రిమూర్తులను సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయలను నిర్వహిస్తుంటావు. కానీ నీకు మాత్రం ఈ సంసారం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. నీ స్వరూప వైభవాన్ని, నీ నామాలను ఎన్ని అని చెప్పేవాడు లేడు, చెప్పగలవాడు లేడు.
ఈ ముల్లోకలలో మామూలుగా ఉండే చిన్న నీటి గుంటని దాటలేనివాడు సంసారమని మహోసముద్రాన్ని ఈదగలడా? అద్భుతమైన నీ అనంత వైభవాన్ని తెలుసుకున్న దేవతలే లేరు. ఇక మానవుల సంగతి వేరే చెప్పేదేముంది? మిథ్యారూపమైన ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వే సృష్టిస్తావు అనడానికి వేదాలే ప్రమాణం. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిన సంగతి నీకు తెలిసి తెలియనట్లున్నా వెందుకు? నీ పాదసేవకులమైన మమ్మల్ని రక్షించడానికి ఇంత ఉపేక్ష ఎందుకమ్మా? దేవతలంతా చేసిన దోషాల వల్ల కానీ, లేక మధుకైటవులతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి నేనే గెలిచానని విష్ణువు అహంకరించడం కానీ జరిగిందా? లేకపోతే విష్ణువు శిరస్సు తెగాలని రాక్షసులు కోరుకున్నారా? లేదా జగజనని వైనా నీకు సముద్ర తనయపై ఆగ్రహం వచ్చిందా? ఏదేమైనా మా అందరి తప్పులను క్షమించి నీ అంశతో జన్మించిన శ్రీ మహావిష్ణువుని మళ్ళీ బ్రతికించి మాకు ఆనందం కలిగించు అంటూ దేవతలందరూ ప్రార్థించారు. దేవతలు చేసిన ప్రార్థనకి, వేదాలు చేసిన స్తుతికి ప్రసన్నురాలైన మహేశ్వరి ఆకాశవాణిగా వినిపించింది. దేవతలారా, వేదాలు చేసిన స్తోత్రానికి నేను సంతృప్తి చెందాను. మీరు దుఃఖించకండి. వేదాలు చేసిన స్తోత్రాన్ని ఎవరు చదివినా విన్నా వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కారణం లేనిది ఈ ప్రపంచంలో ఏది జరగదు. విష్ణువు శిరస్సు తెగిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు ఒక రోజున మహాలక్ష్మిని చూసి నవ్వాడు. తనని చూసి ఎందుకు భర్త నవ్వాడో అని పరిపరి విధాలా ఆలోచించుకొని చివరకు నాకెవరైనా సవతిని తెచ్చాడేమో, అందువల్లనే ఇలా వంకరగా నవ్వుతున్నాడని నిర్ణయించుకుంది. లక్ష్మి మనిషిలో కోపం మండిపోతుంది. దానితో ఆమెని తామసీ శక్తి ఆవహించింది. అంతే, భర్తనే శపించింది. కోపంతో నీ శిరస్సు తెగిపడాలి అని. అదే జరిగితే తనకి వైధవ్యం వస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. వైధవ్యం కన్నా సపత్నీత్వమే సహించరానిదని భావించింది. ఆ క్షణంలో కాలయోగ ప్రభావం ఆమెచే అట్లా చేయించింది. అది కూడా భవిష్యత్తులో దేవకార్యం కోసమే. అతడి శిరస్సు ఉప్పు సముద్రంలో పడింది. అయినా నేను అతన్ని బ్రతికిస్తాను. మీరు అనుకున్నట్లు మీ పనిని పూర్తి చేయగలరు. హరి శిరస్సు తెగి పోవడానికి మరొక కారణం కూడా ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతి నదీ తీరంలో మాయాబీజాక్షరంతో నన్ను గుచ్చి ఘోరమైన నిష్ఠతో తపస్సు చేశాడు. అతడు కోరుకున్నట్లుగా తామసీ శక్తిగానే దర్శనమిచ్చాను. సింహవాహనం మీద నన్ను చూసి ఆనందంతో నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ నువ్వే, అంతా నువ్వే అంటూ స్తోత్రం చేశాడు. అతడి స్తోత్రానికి పొంగిపోయి వరం కోరుకోమన్నాను. మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. అది సాధ్యం కాదు అన్నాను. జాతశహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం మృతస్య చ మర్యాద చేదృశీలోకే భవేచ్ఛ కదా మన్యదా. లోకరీతిని అనుసరించి పుట్టిన ప్రతివాడు మరణించి తీరాల్సిందే కనుక మరేదైనా అడుగు ఇస్తానన్నాను. అయితే హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు మరణం ఎవరెవరి వల్ల రాకూడదు అన్నాడు. అతని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాను. అతన్ని సంహరించగలవాడు ఈ 3 లోకాల్లోనూ లేడు. అతన్ని విష్ణువే హయగ్రీవుడై సంహరించాలి. అందుకే ఈ విధంగా జరిగింది. ఒక అందమైన గుర్రపు తలను తెచ్చిస్తే దేవశిల్పి విష్ణువు ముండానికి అతికిస్తాడు. ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షస హయగ్రీవుడిని సంహరిస్తాడు అని చెప్పింది. శ్రీమాత్రే నమః. దేవతలు ఆకాశవాణి ఆజ్ఞ ప్రకారం గుర్రపు తలను తెచ్చి ఇచ్చారు. దేవశిల్పి అతికించాడు. హయగ్రీవ అవతారుడు అయ్యాడు. హయగ్రీవ రాక్షసుని సంహరించి లోకాలకి మేలు చేశాడు. ఆంతర్యం ఏమిటంటే, చూసారా, ఈ కథలో ఎన్ని నీతులు ఉన్నాయో చూడండి. అన్నీ నేనే చేశానని, అహంకారాన్ని పొందకూడదని, విష్ణువు ద్వారా కోపం ఎంతటి పనైనా చేయిస్తుందని శ్రీ మహాలక్ష్మి శాపం ద్వారా మనకి సూచిస్తున్నాడు. కనుక నేనే చేస్తున్నానని ఆలోచనని, కోపాన్ని అరికట్టి అదుపులో పెట్టుకోవాలి మనందరం. సర్వం శ్రీమాతకి సమర్పణమస్తు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.